బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యే ప్రతి చిన్న పెద్ద సినిమా విషయంలో ప్రమోషన్స్ అన్నవి చాలా ముఖ్యమైన విషయం. సినిమాకి ఎంత క్రేజ్ ఉన్నా కూడా ఆ క్రేజ్ మరో లెవెల్ కి వెళ్ళాలి అంటే రిలీజ్ కి ముందు ఎక్కువ మంది జనాలకు ఆ కంటెంట్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే సినిమాల టీజర్లు, ట్రైలర్లు వీటిలో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలకు ఒకటి మించి ఒకటి టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అదే టైంలో ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజుల డైరెక్షన్ లో కింగ్ నాగార్జున స్పెషల్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ విషయంలో ఇప్పటి వరకు స్టార్స్ నటించిన సినిమాలలో ఏ సినిమాకు జరగనిది ప్లాన్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది. సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండటంతో అసలు టీజర్లు, ట్రైలర్లు లాంటివి అవసరమేముంది, అలాంటివి ఏమీ లేకుండానే సినిమాను రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. కానీ ఇది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న డౌట్ కూడా టీమ్ లో ఉన్నప్పటికీ ఆల్రెడీ సినిమా మీద హైప్ సాలిడ్ గా ఉండటంతో చిన్న చిన్న ప్రోమోలే ఓ రేంజ్ లో బజ్ ను పెంచుతూ ఉండటంతో మళ్ళీ కొత్తగా టీజర్లు, ట్రైలర్లు లాంటివి రిలీజ్ చేసి హైప్ విషయంలో రిస్క్ చేయడం లాంటివి ఎందుకని ఇలానే ప్రోమోలు లాంటివి రిలీజ్ చేసి హైప్ ని కొనసాగించి ట్రైలర్స్ లాంటివి ఏమీ లేకుండా సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారట. వర్కౌట్ అయితే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ తో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ సక్సెస్ ను సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. కానీ ఇదే ఫైనల్ నిర్ణయం కాదని టీం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరో వారం 10 రోజుల్లో దీనిపై స్పష్టమైన అప్డేట్ ఉండే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయంతో కూలీ సినిమాను ప్రమోషన్స్ లో డిఫరెంట్ గా ట్రై చేస్తారో చూడాలి మేకర్స్. దీనిపై మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.